టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయవలసొచ్చింది. బ్యాటింగ్‌లో మన వాళ్ళకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. మన టీమ్ వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ మొదటి బాల్‌లో 4 కొట్టినా రెండో బాల్‌కే పెద్ద షాట్ ఆడడానికి ట్రై చేసి ఔట్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ లాస్ట్ 13 టీ20 మ్యాచెస్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా స్కోర్ చేయలేదు. జైస్వాల్, రుతురాజ్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్‌ని పక్కన పెట్టేసి మరీ శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్ చేశారు. శుభ్మన్ గిల్ లాస్ట్ హాఫ్ సెంచరీ జింబాబ్వే మీద కొట్టాడు. ఆ తర్వాత ఏషియా కప్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ అండ్ నిన్న జరిగిన మ్యాచ్ కలిపి ఇన్ని మ్యాచెస్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. అంతేకాకుండా మన టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ అస్సలు మంచి ఫామ్‌లో లేడు. తను కెప్టెన్ అయినప్పటి నుండి 360 డిగ్రీ స్టైల్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. తిలక్ వర్మ పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ నుంచి తన ఫామ్ డిప్ అయిపోయింది. ఆ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌లో కూడా స్ట్రైక్ రేట్‌తో ఇబ్బంది పడుతున్నాడు. మన టీమిండియాలోకి ఇంజురీ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా ఆడిన ఈ ఇన్నింగ్స్ వల్ల మన టీమిండియా స్కోర్ 150 అయినా దాటింది. లేదంటే మన వాళ్ళు 130 ఆర్ 140 దగ్గరే ఆగిపోయేవారు. ఈ పిచ్ మీద మన టీమిండియా బ్యాట్స్‌మెన్ బాల్స్‌ని పిక్ చేయలేకపోయారనుకుంటే సౌత్ ఆఫ్రికా టీమ్ బ్యాట్స్‌మెన్‌కి మాత్రం చుక్కలు కనిపించేసినాయి. వాళ్ళు కేవలం 74 రన్స్‌కే ఆల్ ఔట్ అయిపోయారు. మన టీమిండియా బౌలర్స్ ఫస్ట్ బాల్ నుంచి కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ కూడా వికెట్‌ని తీసుకోగలిగాడు. అంతేకాకుండా గోట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో 100 టీ20 వికెట్స్‌ని కంప్లీట్ చేసుకుని ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అదేంటంటే మన టీమిండియా తరపున అన్ని ఫార్మాట్స్‌లో 100 వికెట్స్ తీసిన మొట్టమొదటి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.